ఇక తుంగభద్ర డ్యాం 19వ గేట్ కు శరవేగంగా మరమ్మతులు జరుగుతున్నాయి. సాహసోపేతమైన యాక్షన్ ప్లాన్ తో రిపేర్ చేస్తోంది ఇంజనీరింగ్ బృందం. ఓవైపు నీటి ప్రవాహం కొనసాగుతుండగానే 19వ గేట్ ను ఫిక్స్ చేస్తున్నారు. మొత్తం 5 యూనిట్లు ఫిట్టింగ్ పూర్తయితే ఫిక్సింగ్ ప్రక్రియ కంప్లీట్ అయినట్లే. ప్రస్తుతానికి 3 యూనిట్లను సమర్థవంతంగా ఫిట్ చేశారు ఇంజనీర్లు. మరో 2 యూనిట్లు ఇదే వేగంతో పూర్తయితే వృధా ప్రవాహానికి అడ్డుకట్టపడ్డట్లే. ఈ రాత్రి వరకు 2 యూనిట్ల ఫిక్సింగ్ కూడా పూర్తవ్వచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాం 19వ గేట్ కు శరవేగంగా మరమ్మతులు జరుపుతున్న దృశ్యాన్ని ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. 4th యూనిట్ ప్రస్తుతం ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది నిజంగా సాహసోపేతమైన యాక్షన్ ప్లానే. ఒకవైపు నీటి ప్రవాహం కొనసాగుతుండగానే 19వ గేట్లోని 4వ యూనిట్ ను ప్రస్తుతం ఫిక్స్ చేస్తున్నారు. మొత్తం 5 యూనిట్లు గనక ఫిట్టింగ్ పూర్తయితే కనుక ఫిక్సింగ్ ప్రక్రియ పూర్తిగా పూర్తయినట్లే. ప్రస్తుతానికి 4 యూనిట్లను సమర్థవంతంగా ఫిట్ చేస్తున్నారు. ప్రస్తుతం 4వ యూనిట్ కి సంబంధించిన ఫిట్టింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మరొక యూనిట్ కనుక ఫిక్స్ చేస్తే పూర్తిగా వృధా ప్రవాహానికి అడ్డుకట్టపడ్డట్లే. మరింత సమాచారం మా ప్రతినిధి నాగ్ అందిస్తారు. నాగ్, ఫిక్సింగ్ ప్రక్రియ చాలా వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి 4వ యూనిట్ ఫిక్స్ చేస్తున్నారు. 5వ యూనిట్ ఈ రాత్రి కల్లా కంప్లీట్ అవుతుందా? తప్పకుండా కంప్లీట్ అవ్వాలని చెప్పి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా డ్యామ్ దగ్గరే ఉంటున్నారు. నిరంతరాయంగా శ్రమిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 3 యూనిట్లు విజయవంతంగా డ్యామ్కు అమర్చడం జరిగింది. 4వ యూనిట్ ఇప్పుడు రన్నింగ్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు అమరుస్తున్న 4వ యూనిట్ కూడా 4వ యూనిట్ తర్వాత ఫైనల్ అండ్ 5th యూనిట్ కూడా అమర్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే డ్యామ్ నుంచి ఒక చుక్క కూడా నీటి బయటికి పోకుండా పూర్తిగా గేట్లన్నీ కూడా స్టాప్ చేశారు. చాలా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. 3 యూనిట్లకే డ్యామ్ గేట్లన్నీ కూడా బంద్ చేశారు. ఎక్కడ కూడా నీటి వృధాను పూర్తిగా ఇప్పటికే నియంత్రించారు. మరో 2 యూనిట్లు ఇప్పుడు 4th యూనిట్ రన్ చేస్తున్నారు. 5వ యూనిట్ కూడా పూర్తయితే ఇంకా పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్లుగా భావిస్తున్నారు. యాక్చువల్గా ప్రాజెక్టు గేట్ తెగినప్పుడు ఈ నెల 10న రాత్రి గేట్ తెగినప్పుడు డ్యామ్ మొత్తం నీటి నిల్వ 105 టీఎంసీలు. 105 టీఎంసీల్లో గేటు పూర్తి స్థాయిలో ఉండాలంటే దానికి రక్షణగా ఉండాలంటే 40 టీఎంసీల వరకు నీటిని కిందికి వదలాలంటే 65 టీఎంసీల నీటిని వృధాగా వదిలేయాల్సిందని చెప్పి మొదట భావించారు. దానికి భిన్నంగా అంటే స్టాప్ లాక్ ఎలిమెంట్ను అమర్చడం ద్వారా దాదాపు 30 టీఎంసీల మేర నీటిని సేవ్ చేయవచ్చని చెప్పి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ భావించారు. ఇందులో భాగంగానే నిపుణుడైన కన్నయ్య నాయుడును అక్కడికి డ్యామ్ దగ్గరికి పిలిపించి ప్లాన్ చేశారు. ప్లాన్ చేయడమే కాకుండా అమలు కూడా చేశారు. దాదాపు 30 టీఎంసీలు ఇప్పుడు ప్రజెంట్ తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ 70 టీఎంసీలు ఉంది. సో గేట్లన్నీ కూడా క్లోజ్ చేయడం వల్ల 70 టీఎంసీలకు ఎలాంటి డోకా లేదు. 70 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. పైగా 60,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంది. డ్యామ్కు వచ్చి చేరుతుంది. నీటి వృధాను కూడా ఇప్పటికే నియంత్రించారు. పైగా నీరు వరదల కారణంగా పైన ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నందున 60,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా ఉంది. సో ఇప్పటికిప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా దాదాపు నిండే అవకాశం కూడా కనిపిస్తోంది. తుంగభద్ర డ్యామ్ ఇన్ఫ్లో ఎక్కువ కావడంతో వర్షాలు కురుస్తుండటంతో ప్రస్తుతం 70 టీఎంసీలు ఉంది. మరో 35 టీఎంసీల నీరు వస్తే డ్యామ్ కూడా మళ్ళీ నిండే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో సక్సెస్ చేశారని చెప్పవచ్చు. 2 ఎలిమెంట్స్ పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్నాయి. వాస్తవంగా పూర్తి స్థాయిలో నిండిన ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడం ద్వారా స్టాప్ లాక్ అమర్చడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా తుంగభద్ర డ్యామ్ వైపు చూశారు. ఈ స్టాప్ లాక్ ఎలిమెంట్స్ని అమర్చడం అనేది సాధ్యం అవుతుందా లేదా అని చాలామంది ఎదురు చూశారు. కానీ అందరూ ఎదురు చూసినట్లుగానే నిజంగా సక్సెస్ అవుతున్నదని చెప్పవచ్చు. 3 యూనిట్లను చాలా దిగ్విజయంగా అమర్చడం జరిగింది. మరో యూనిట్ ఇప్పుడు కాసేపట్లోనే పూర్తవుతుంది. 7 గంటల కల్లా పూర్తి స్థాయిలో 5 యూనిట్లను అమర్చి డ్యామ్ను పూర్తిగా రక్షణ కల్పిస్తున్న పరిస్థితి ఉంది. ఇది టెంపరీ మాత్రమే. ఈ గేటు పూర్తిగా టెంపరీ మాత్రమే. దీన్ని గేట్ని ఎత్తడానికి కానీ దించడానికి ఎలాంటి అవకాశం ఉండదు. దీన్ని పూర్తి స్థాయిలో నీరు తగ్గిన తర్వాత పర్మనెంట్ గేటును ఇంకా అమర్చాల్సి ఉంది. దాదాపు 70 టన్నుల బరువున్న ఈ 5 యూనిట్లకు సంబంధించిన గేట్ను అమరుస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఈ డ్యామ్ వైపే చూస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ 2 ఎలిమెంట్స్ మిగిలిన 2 ఎలిమెంట్స్ను కూడా పూర్తి చేస్తే
సక్సెస్ఫుల్గా గేటును అమర్చినట్లు అవుతుంది అనేది అందరి ఉద్దేశం. దీని ద్వారా ఈ పూర్తి స్థాయిలో సక్సెస్ కావడం ద్వారా 15 లక్షల ఎకరాల్లో పంటలకు భరోసా ఇచ్చినట్లు అవుతుంది. రాయలసీమ జిల్లాల్లో కూడా దాదాపు 6 లక్షల ఎకరాలకు పంటలకు భరోసా వచ్చింది. పూర్తి స్థాయిలో రైతులకు పూర్తి భరోసా ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. రైట్ నాథ్.